వచ్చాక ఎలాగో ఉంటుంది సోది. ఇక రావయ్యా అది. ప్రశాంతంగా ఉంది. ఫుడ్ వచ్చిందా? ఫుడ్ రాలే కానీ అన్న మీ బుక్ వచ్చిందన్నా. ఇంకెక్కడ ప్రశాంతత? తీసరా బుక్. ఈ ఉగాది సందర్భంగా పంచాంగాన్ని ఫాలో అవుతూ అందరి జాతకాలు చెప్పాలి. దానికి పంచాంగం ఎందుకు? అందరి జాతకాలకు మనకు ఆల్రెడీ తెలుసు కదా. వస్తానా? కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. ఈ రోజు ఉగాది. అవును, తెలుగు నామ సంవత్సరం. అందుకే పంచాంగం చెప్పడానికి వచ్చా. నువ్వు ఎలా చెప్తావయ్యా అసలు పంచాంగ శ్రవణం? ఉగాదిలోనే ఆది ఉంది. ఆది ఉంది. ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తా జాతకాలు చెప్పడం. బాబు రన్నర్ బాబు, చెయ్యి ఎన్నో కొండల్ని పిండి పిండి చేసిన చేతులు ఇవి. కష్టం అండి బాబు, మీ కష్టం గురించి చెప్తున్నా. పేరు జాని, 15 ఏళ్ల వయసుకే అయ్యింది బోని. ఏంటండి కకృతి రేఖ అంటే సడన్ గా పెరిగింది అది. కకృతి రేఖ చూడండి సడన్ గా పెరిగిపోయింది. ఎవరి మీద కన్ను బలంగా పడిందా? ఎవరి మీద కన్ను చాలా బలంగా పడింది. సరే, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎలా? తెలుసుకోవాలి. ఎలా అంటే మీ కకృతిని ప్రకృతి ముందే పసిగట్టింది. మీరిద్దరూ ఎదురైనప్పుడు డాన్సర్లు దూరంగా వెళ్తారు. మీరు వాళ్ళ భుజాల మీద ఇలా చెయ్యేసి డాన్స్ చేస్తూ రీటేకులు చేస్తారు. ఇవన్నీ చూసి సాఫ్ట్ గా ఉన్న గణేష్ మాస్టర్ కూడా నేను అలవాటు చేసుకుంటే బాగుండేని ఆలోచిస్తారు. పక్కన ఉన్న ప్రణీత మీకు పరవాన్న పక్షంగా కనబడుతుంది. ఈ సంవత్సరం నుంచి నేను ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటది? ఎలాంటివైనా పర్లేదు కానీ దుస్తులు ధరించండి. మీ పనులు మీకుంటాయి. మనకు ఉగాది అని ఉన్నది ఆగది ఈగది తప్ప. ప్రణీత నీ జాతకం ప్రకారం ఈ వారం నీకు రారా రక్కమ్మ గండం ఉంది. దానికోసం నీకు గ్రహ పూజ చెయ్యాలి. మీరు వద్దులేండి. మీరు ఫస్ట్ గ్రహం అంటారు, తర్వాత గృహం అంటారు. ఇదిగో ఏం పర్లేదు ప్రణీత, ఈ వారం నీకు ఆ గండం పోద్ది. అలాగే నువ్వు ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక అబ్బాయికి హగ్ ఇవ్వబోతున్నావు. గణేష్ మాస్టర్ ఇవ్వండి. మీకు ఇంకొక 2 వారాలు విజిలేసే శ్రమ తప్పదు. మీ ఆదాయం 10, వ్యయం 20. అంటే దానాలు ఎక్కువైనాయి, కొంచెం తగ్గించాలి. ఎందుకంటే 4 ఎపిసోడ్లు చేస్తే 2 ఎపిసోడ్లు దానాలకే పోతున్నాయి. మన వాళ్ళ పిల్లవండి, మన పంచాంగాలు చూడాలి. పంచాంగం చెప్పించుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఆది గారితో వచ్చేయని చెప్తాను సరే. సర్లే చెప్పరా. గురుగారు నాకు ఈ మధ్య మార్క్స్ తక్కువ వస్తున్నాయి. మార్క్స్ తక్కువగా వస్తున్నాయా? ఇలా రా. తీసుకోండి అక్క. చూసావా, అది సౌహృద నా కోసం పల్లెలు ఇచ్చింది. అయినా ఏం చెప్పావు? ఏం లేదు, ఆ అమ్మాయికి ఏదో దోషం ఉంది, అది పోవాలంటే గుప్పటి శనగలు తీసుకెళ్ళి ఒక కోతి చేతికి ఇవ్వమన్నా. అలకేమైందిరా? ఏ ఘాట్లు పడ్డాయి? పాము కాటేసింది. పాము కాటేసిందా? అయితే వెంటనే నోటితో కొరికేసి విషయం తీసేయాలి. కొరుకు మరి. నేనెందుకు కొరుకుతాను? ఏ పంది కుక్కున తెచ్చి అక్కడ పెడతా, అదే కొరికి లాగి అవతలేస్తుంది. మావాడు కూడా కొరకడం, ఎవ్వరు దగ్గర కూడా రారు. ఈ మాత్రం దానికి మీ ఇద్దరు ఎందుకు? నువ్వు అన్నట్టు జానీ మాస్టరే కొరికి తీస్తారు కదా. అసలు కాటేసింది ఆయన ఎందుకు కొరుకుతాడు? అది నాకు ఎలాంటి అబ్బాయి వస్తాడంటావు? నీకు వచ్చే అబ్బాయి లెటర్ M తో స్టార్ట్ అయిద్దరు, M అక్షరంతో స్టార్ట్ అయింది. యు మీన్ మే? అంత సీన్ లేదు. మా అసిస్టెంట్ మహేష్ గౌడ్ తెగలైన వేస్తున్నాడు. నాకు
నాకు మీ అసిస్టెంట్ మహేష్ ఏంటి అది? మరి లేకపోతే ఈ మరచమ్ము మొహానికి మహేష్ బాబు గారు వస్తారా? అలా కాదన్నయ్య, ఈ మధ్యన అది కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది. అదైతే నిజమే. కొంచెం ఏదైనా న్యూమరాలజీ ప్రకారం రా, సాత్విక్ లో ఆ మధ్యలో తా కింద వావొస్తుంది కదా, అది తీసి సా కింద పెట్టాలా, కా కింద పెట్టాలా? నా కింద పెట్టు. సరే అందరూ జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నా పరిస్థితి ఏంటి నాకు చెప్పవా బాబాయ్? ఆల్మోస్ట్ ఎక్కడ ఉండాల్సిన గీత అక్కడ ఉంది. నాకు తెలిసి ఇంట్లో ఉన్న గీత నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. ఇంకేంటి చదువుకునేటప్పుడు ఏబిసిడీలు చదివావా? ఏబిసిడి భాష చదువుకున్నా. నాకు ఎందుకు ఏబిసిడీల కంటే డి బాగా ఎక్కువ చదివినట్టు, అందుకే లేకపోతే కష్టం ఇక్కడ దాకా రావటం జనరల్ గా. రండ్రా. గురుగారు, ఈ కనీసం ఈ సంవత్సరం తర్వాత అయినా సునంద యొక్క నోటిదోల తగ్గి అంటే జాతకంలో ఏమన్నా అలా ఉందా ఈ సంవత్సరం? తను చిన్న పాటతో స్టార్ట్ చేస్తుంది ఈ రోజు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అడుక్కు తింటాడు, నీలాంటి దాంతో ఏం చేస్తాడు? శ్వేతనాయుడు కూడా పాట పాడతానని చెప్పి ఉత్సాహం చూపిస్తోంది గురుగారు. యాక్చువల్లీ బెస్ట్ సింగర్ శ్వేతనాయుడు చాలా బాబు. శ్వేత, ఈ రోజు ఉగాది సందర్భంగా జానీ మాస్టర్ కోసం ఒక సాంగ్ రెడీ? శ్వేత లేదు, శ్వేత నిజంగానే బాగా పాడు. శ్వేత అమ్మ పాడు. జానీ మాస్టర్ కోసం పాట. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు నా మనసును గెలిచారు. లేదు, చాలా బాగా పాడింది. ఆల్ ది బెస్ట్. సేమ్ అన్నమే దాంట్లో. కలిపి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెరులు. ఇద్దరు పాడితే తీగలిపండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్ గా మీ నుంచి. నేను చాలా బాగా ఇంతకుముందు మంచి పాటలు నేర్చుకున్నా. నాకు మంజునాథాల సాంగ్ చాలా ఇష్టం. అదే వీణతో. ఇక్కడ గాంధీ తెచ్చారా? ఈవిడ పెద్ద సౌందర్య, ఆయన రాజా. ఆయన వేసాడు అనుకో మాస్టర్ అనే మీ సాంగ్. ఆ మంజునాథ్ ఇక్కడ గాంధీ తెచ్చారా?